నిన్న వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణ హత్య, దీనికి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పూర్తిగా కవర్ చేయకపోవటం, అసలు ఏంటి అనేటువంటి వాస్తవాలను కూడా బయటకు చెప్పకపోవటం, మరి దీన్ని ఏ విధంగా చూడాలి అనేది అయితే అర్థం కావట్లా. ఒక సెక్షన్ ఆఫ్ మీడియానేమో వైసీపీకి ఫేవర్డ్గా, సో ఇది వైసీపీ కార్యకర్తనే టీడీపీ కార్యకర్త హత్య చేశాడనే విధంగా ప్రొజెక్ట్ చేయటం, మరొక సెక్షన్ ఆఫ్ మీడియా ఏమో ఇద్దరు వైసీపీ కార్యకర్తలే, టీడీపీకి ఏ సంబంధం లేదు అంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా వారు ప్రొజెక్ట్ చేయటం. ఓవరాల్గా అసలు వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలియకుండా చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మీడియా ఉండటం అనేది నిజంగా దురదృష్టకరం. ఎందుకని అంటే మీడియా అనేది నిష్పక్షపాతంగా నిస్వార్థంగా వ్యవహరించాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజలకు నిజానిజాలు తెలియచేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ మీడియా కూడా ఈ పరిస్థితుల్లో లేదు. ఏదో ఒక రాజకీయ అండతోటో, ఏదో ఒక రాజకీయ పార్టీ అండతోటో నడిస్తే తప్ప కనీసం మీడియాలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అడ్వర్టైజ్మెంట్ల మీద బాగానే సంపాదిస్తున్నారుగా అంటే అది అరకొర సంపాదనే అవుతుంది. సో కాబట్టి మీడియా అంతా కూడా బయాస్డ్ అయిపోయింది. వీళ్ళకు కొంతమంది, వాళ్ళకు కొంతమంది కొమ్ము కాసేటువంటి పరిస్థితి. చివరికి ప్రజలకు నిజాలు తెలియకుండా చేయటం. కనీస నైతిక హక్కు మీడియాకి ఉంది. ప్రజలకు నిజాలు తెలియజేయాలి, వాస్తవాలు తెలియజేయాలి, అసలు ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి. ఏది న్యాయమో ఏది అన్యాయమో ప్రజలు నిర్ణయించుకుంటారు. నిజాలు అయితే మీడియా చెప్పాలి. కానీ ఆ పరిస్థితుల్లో అయితే మీడియా లేకపోవటం నిజంగా దురదృష్టకరం. కనీసం ఈ నైతిక హక్కునన్నా మీడియా ఇక నుంచైనా పాటిస్తే బాగుంటుంది.